సమస్యలు రాకుండా ఉంటాయా? గొడవలు రాకుండా ఉంటాయా? కోపతాపాలు రాకుండా ఉంటాయా? ఫ్యామిలీ అన్నాక, రిలేషన్షిప్ అన్నాక రాకుండా ఉంటుందా? అని ఏం చేయాలి? దాన్ని గుర్తించి వెంటనే అబ్రహాము కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. ఎవరిని కూర్చోబెట్టాడు? గొడవ ఒకరితో జరిగితే ఇంకోళ్ళని కూర్చోబెట్టలా. నీ ఇంట్లో సమస్య వస్తే, భార్యాభర్తల మధ్యలో సమస్య వచ్చినా, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో సమస్య వచ్చినా, అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో సమస్య వచ్చినా, అత్తాకోడల మధ్యలో సమస్య వచ్చినా, ఎవరితో, నీ స్నేహితునితో సమస్య వచ్చినా, నీ కొలీగ్స్తో సమస్య వచ్చినా, నీ మనసులోది నీ మనసులోనే పెట్టుకుని వాళ్ళ మనసులోనే పెట్టుకుంటే సమస్య ఏమైంది? ఇంకా పెరిగిపోయి ఇట్లా చూసావు తొంగి. నువ్వు తొంగి చూడటం